డాట్సన్ ప్రెజెన్స్ లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు నుంచే వన్ ఓన్లీ ఆటో అండ్ టెక్ షో ట్రెండ్స్ ఈ వారం మరింత ఎక్సైటింగ్గా మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్స్. ఇండియన్ ఆటో మార్కెట్లో డాట్సన్ ఒక్కొక్కటిగా తమ కార్లను రిలీజ్ చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో లాంగ్ బ్యాక్ రెడీగోని రిలీజ్ చేసి మంచి సక్సెస్ని సొంతం చేసుకుంది. ఇక లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ విత్ న్యూ లుక్తో మరో కొత్త వర్షన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వారం ఆటో ట్రెండ్స్లో డాట్సన్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ రెడీగోలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. డాట్సన్ ఫస్ట్ టైం 2014 ఇండియన్ ఆటో ఎక్స్పోలో రివీల్ అయింది. ఆ తర్వాత 2016లో ప్రొడక్షన్ రెడీగా ఇది అవైలబుల్కి వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా సేల్స్తో సూపర్ డూపర్గా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఇతర కాంపిటీటర్స్తో మనం కంపేర్ చేసినట్లయితే దీస్ కార్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి సేల్స్తో ఇది దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి ఈ గ్రిల్ని కంప్లీట్గా మార్చేసి ఒక కొత్త లుక్ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. క్లాసీ లుక్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి బిగర్ షేప్లో ఉన్నటువంటి క్రోమ్ గ్రిల్ని దీనికి రూపొందించారు. అలాగే ఈ గ్రిల్ కూడా సరికొత్తగా మనకు కనిపిస్తోంది. అలాగే డాట్సన్ సిగ్నేచర్ లోగో కూడా అట్రాక్టివ్ లుక్ని ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ షార్పీ ఎడ్జెస్తో ఉన్నటువంటి ఫ్రంట్ బంపర్ని రూపొందించారు. ఇదేంటంటే ఒక స్పోర్టీనెస్ని తీసుకొచ్చిందని డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది టాప్ ఎండ్ మోడల్, ఇది టీ ఆప్షనల్ మోడల్ కార్ ఫీచర్స్ని చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ని కూడా ఇచ్చారు. టాప్ ఎండ్ మోడల్లో ఇది అవైలబుల్ ఉంటుంది. అలాగే హెడ్ ల్యాంప్ని కనుక మనం చూసినట్లయితే స్లీక్గా రూపొందించారంటే ఒక స్టైలిష్గా ఒక ప్రీమియం కార్లలో ఉండేటువంటి లుక్ని దీనికి తీసుకొచ్చారు. స్వెప్ బ్యాక్ హెడ్ ల్యాంప్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. హెడ్ ల్యాంప్లో కూడా మనం చూసినట్లయితే క్రోమ్ స్ట్రిప్ని యూజ్ చేసి ఒక క్లాసిక్ లుక్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడే ఇండికేటర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా లుక్ కనుక మనం చూసినట్లయితే లేటెస్ట్గా రిఫ్రెష్డ్గా ప్రీవియస్ రెడీగోతో కంపేర్ చేసినట్లయితే వెరీ అట్రాక్టివ్గా ఇది మనకు కనిపిస్తుంది. రెడీగోని మీ ఆప్షన్ అయితే 6 డిఫరెంట్ కలర్స్లో అందుబాటులో ఉంది. అండ్ అలాగే 4 వేరియంట్స్లో ఇది రిలీజ్ అయింది. టీ అండ్ అలాగే టీ ఆప్షనల్ వేరియంట్స్లో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం టీ ఆప్షనల్ వేరియంట్ ఫీచర్స్ని చూస్తున్నాం. ఇది టాప్ ఎండ్ మోడల్. ఈ టాప్ ఎండ్ మోడల్లో ఏంటంటే మనకు ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయి కాబట్టి వెల్ ఎక్విప్డ్ మోడల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే డిజైన్ పరంగా మనం చూసినట్లయితే విడుతులో కొంచెం మనకు పెద్దగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే టాల్ బాయ్ డిజైన్ ఇందులో మనకు కనిపిస్తుంది. ఏంటంటే లోపల కూర్చున్నటువంటి ప్యాసింజర్స్కి మంచి హెడ్ రూమ్ ఇందులో డెఫినెట్గా మనం దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అదర్ కార్స్తో కనుక మనం కంపేర్ చేసినట్లయితే ముఖ్యంగా ఎస్ప్రెస్సో అండ్ అలాగే క్విడ్తో కనుక కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ కొలతలన్నీ కూడా సేమ్గా ఉంటాయి. కాకపోతే కొంచెం హైట్ అనేది మనకు ఎక్కువగా అనిపిస్తుంది. డిజైన్ పరంగా మనం చూసినట్లయితే ఫ్రంట్ సైడ్లో ఒక క్రాస్ ఓవర్ డిజైన్ ఇందులో మనకు డెఫినెట్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్లో కూడా మనం చూసినట్లయితే చిన్న కర్వీ లైన్స్ ఇందులో మనకు కనిపిస్తాయి. అండ్ అలాగే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇందులో మనకు దొరుకుతుంది. ఎక్స్ట్రా యాక్సెసరీస్లో ఇందులో క్రోమ్ ఇన్సర్ట్స్ని కూడా మనం డోర్ హ్యాండిల్స్కి పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే 14 ఇంచెస్ స్టీల్ వీల్ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే హియర్ వీ కెన్ అబ్జర్వ్ డాట్సన్ సిగ్నేచర్ లోగోని కూడా ఇక్కడ రూపొందించారు. ఏంటంటే ఒక స్టైలిష్ లుక్ని ఎలివేట్ చేయడం కోసం ఇక్కడ రూపొందించడంగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడనే మనకు సైడ్ ఇండికేటర్ కూడా మనకు దొరుకుతుంది. అండ్ ఇంటర్నల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎం ఇక్కడ మనకు కనిపిస్తోంది. బాడీ కలర్నే దీనికి కూడా రూపొందించారు. అట్రాక్టివ్గా మల్టీ కలర్ కాంబినేషన్ దీంట్లో మనకు దొరుకుతుంది. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో మనకు దొరుకుతుంది. సీరియస్లీ మనము లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా రఫ్ రోడ్ల పైన కనుక మీరు డ్రైవింగ్ చేయాల్సి వచ్చినప్పుడు దీస్ కార్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 187 mm హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో మనకు కనిపిస్తుంది. యూ క్యాన్ సీ దట్ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఎలాంటి రిస్క్ కూడా ఉండదు మీకు డ్రైవింగ్లో. అండ్ అలాగే 4.7 మీటర్స్ టర్నింగ్ రేడియస్ని దీనికి ఇచ్చారు. అంటే చిన్న చిన్న గల్లీలలో కూడా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చిన్న కార్లలో ఉండే బెస్ట్ బెనిఫిట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే అదర్ సేఫ్టీ ఫీచర్స్ని మనం మాట్లాడినట్లయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆటోమొబైల్ మార్కెట్లో ఉన్నటువంటి అన్ని కార్ కంపెనీలు కూడా సేఫ్టీ పైన ఎక్కువ ప్రయారిటీని ఇచ్చి రిలీజ్ చేస్తున్నారు. అందుకే డాట్సన్ సేఫ్టీ మీద ఇంట్రెస్ట్ చూపించి సేఫ్టీకి ఎక్కువ ప్రయారిటీని ఇచ్చి ఏబిఎస్ విత్ ఈబిడితో దీన్ని రూపొందించింది కాబట్టి వెరీ సేఫ్టీగా ఇందులో మీరు జర్నీని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే లుక్ పరంగా చాలా అట్రాక్టివ్గా క్యాచీగా క్రాస్ ఓవర్ డిజైన్ ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఫీచర్స్ పరంగా కూడా అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్తో దీన్ని రూపొందించారు.
అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ డిజైన్, సైడ్ ప్రొఫైల్ కూడా చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది కదా. సో వాటికంటే ఇంట్రెస్టింగ్గా, అట్రాక్టివ్గా రియర్ పార్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రియర్ సైడ్లో మనం చూసినట్లయితే స్పాయిలర్ కొంచెం పెద్ద సైజులో రూపొందించినందుకు అట్రాక్టివ్గా స్పోర్టీ డిజైన్ ఎలివేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే హై మౌంట్ స్టాప్ లైట్ని, ఎల్ఈడి లైట్ని దీనికి రూపొందించారు. టాప్ ఎండ్ మోడల్ కాబట్టి ఎల్ఈడి లైట్ని రూపొందించారు. రియర్ సైడ్లో టెయిల్ ల్యాంప్ స్ట్రక్చర్ కూడా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. కొంచెం ఎంబోస్ చేసి రూపొందించారు. కొంచెం మజిల్ షేప్ స్ట్రక్చర్ అంతా కూడా వెనక సైడ్లో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ రియర్ సైడ్లో సెన్సార్స్ కూడా ఉన్నాయి కాబట్టి నో వరీస్, గైడ్ లైన్స్ కూడా మీకు అందిస్తుంది స్క్రీన్లో. అండ్ అలాగే రియర్ సైడ్లో కెమెరా కూడా దీంట్లో ఇచ్చారు. ముఖ్యంగా ఇది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఆప్షనల్ మోడల్ కాబట్టి మనకు కెమెరా కూడా ఇందులో దొరుకుతుంది కాబట్టి ఇన్సైడ్లో ఉన్నటువంటి స్క్రీన్లో చూస్తూ హ్యాపీగా ఈ కార్ని సేఫ్టీగా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి బూట్ స్పేస్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. వెన్ యూ ఓపెన్ బూట్ యూ విల్ బి గెటింగ్ హ్యూజ్ బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 222 లీటర్స్ బూట్ స్పేస్ని ఇందులో రూపొందించారు. చిన్న కార్ అయినా కానీ ఇంత బూట్ స్పేస్ అనేది వెరీ గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే రియర్ సీట్ని ఫోల్డింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. యూ క్యాన్ ఫోల్డ్ డౌన్ దిస్ సీట్. సో రైట్, మొత్తం ఫ్లాట్గా ఓపెన్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది కాబట్టి సో అడిషనల్ స్పేస్ మీకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఒక రూమీ సైజ్ స్పేషియస్ ఇంటీరియర్స్ ఇందులో మీకు దొరుకుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ అయినప్పటికీ, చిన్న కార్ అయినప్పటికీ హ్యూజ్ బూట్ స్పేస్తో దీన్ని రూపొందించారు కాబట్టి మీ కంప్లీట్ జర్నీని హ్యాపీగా ఇందులో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎక్స్టీరియర్ డీటెయిల్ అయితే చాలా క్యాచీగా మనకు కనిపిస్తుంది. లుక్స్లో వెరీ నైస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంటీరియర్ ఫీచర్స్ కూడా మనం ఒక్కసారి చెక్ చేద్దాం. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇందులో అందుబాటులో ఉంది. టీ మోడల్ నుంచి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. అండ్ అలాగే రిమోట్ కీ కూడా ఇందులో ఇస్తున్నారు కాబట్టి ఈజీగా మనం అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ తాళం చెవి కూడా ఇక్కడ ఇచ్చినారు, నో వరీస్. ఒక్కసారి ఓపెన్ చేసి మనం చూసినట్లయితే ఇంటీరియర్స్ మనకు ఆల్ బ్లాక్ థీమ్ మనకు కనిపిస్తుంది. అక్కడక్కడ సిల్వర్ గార్నిష్ ఫినిషింగ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ క్లాత్తో డిజైన్ చేశారు కొంచెం డిఫరెంట్ లుక్ని తీసుకురావడం కోసం. అండ్ అలాగే మొత్తం ఇది హై స్ట్రెంత్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ చిన్న చిన్న స్టోరేజ్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న స్టోరేజ్ ప్లేసెస్ ఉన్నాయి. కాకపోతే వాటర్ బాటిల్ హోల్డర్ని ఇవ్వలేదు. ఇక్కడ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్కి కూడా సిల్వర్ గార్నిష్ని ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ గన్ మెటల్ టైప్లో డిజైన్ చాలా క్యాచీగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడే మనం అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకునే అరేంజ్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్పీకర్స్ మనకు కనిపిస్తున్నాయి. కింది సైడ్ లో మొత్తం 2 స్పీకర్స్ ఇందులో ఉన్నాయి, 2 ట్వీటర్స్ ఇందులో మనకు దొరుకుతున్నాయి. అండ్ ఇన్ సైడ్ లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏసీ వెంట్స్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ తో రూపొందించారు. ఒక క్లాసిక్ లుక్ అట్రాక్టివ్గా మనకి ఇందులో కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఏసీ వెంట్స్ ఒకసారి సీటింగ్ సిస్టమ్ మనకు చూసినట్లయితే చాలా కంఫర్టబుల్గా సీటింగ్ సిస్టమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. కొంచెం వైడర్గా సీట్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో సీట్ని మాత్రం అరేంజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు, ఇంక్లైన్ డిక్లైన్ చేసుకోవచ్చు. కాకపోతే హైట్ అడ్జస్ట్మెంట్ లేదు. స్టీరింగ్ వీల్ డిజైన్ మనం ఒకసారి చూసినట్లయితే చాలా క్యాచీగా మనకు కనిపిస్తుంది. డాట్సన్ సిగ్నేచర్ లోగో స్టీరింగ్ మధ్యలో చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ని టాప్ ఇన్ మోడల్లో అందిస్తున్నారు. అండ్ అలాగే సిల్వర్ గార్నిష్ ఫినిష్ స్టీరింగ్ వీల్ పైన అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఫిట్ అండ్ ఫినిష్ ముఖ్యంగా స్టీరింగ్ వీల్ డిజైన్ కానివ్వండి, అండ్ అలాగే సీటింగ్ సిస్టమ్ కానివ్వండి చాలా అట్రాక్టివ్గా ఇందులో మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇంటీరియర్స్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్ని ఇందులో రూపొందించారు. అండ్ అలాగే డాష్ బోర్డ్ డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఇందులో మనకు కనిపిస్తుంది. సో ఇన్సైడ్లో మనం చూసినట్లయితే ముఖ్యంగా స్టీరింగ్ వీల్ వెనకాల ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ డిజైన్ చాలా ఇన్ఫర్మేటివ్గా మనకు కనిపిస్తుంది. అనలాగ్ మీటర్తో పాటుగా డిజిటల్ మీటర్ కూడా ఇందులో డిజిటల్ చిన్న స్క్రీన్ ఇందులో మనకు కనిపిస్తుంది. ఇందులో గేర్ ఇండికేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ అలాగే ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేస్తారో కనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్యూయల్ ఎంత ఉంది అంటే అలాగే రేంజ్ ఇంకా ఎంత దూరం మీరు జర్నీ చేస్తారు ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. ట్రిప్ మీటర్ కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు చూసినట్లయితే హార్న్ ఇండికేషన్, లైట్ ఇండికేషన్స్ అండ్ అలాగే సీట్ బెల్ట్ రిమైండర్ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మొత్తానికి ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ డిజైన్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా, క్లియర్గా, బ్లూ లైటింగ్తో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే అదర్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో టాప్ ఎండ్ మోడల్లో ఆప్షనల్ మోడల్లో మాత్రమే 2 పవర్ విండోస్ మనకు దొరుకుతున్నాయి. ఆ పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ రూపొందించారు. జనరల్గా మనకు డోర్ పక్కన ఉంటాయి కదా, సో ఇక్కడ రూపొందించారు పవర్ విండోస్ ఆపరేషన్ని. సో వెరీ గుడ్, కంఫర్టబుల్గానే ఇది మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే కంఫర్టబుల్ పరంగా అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ డిజైన్ పరంగా కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఇది మనకు కనిపిస్తుంది.
అండ్ అలాగే డాష్ బోర్డ్ డిజైన్ మనకు చూసినట్లయితే చాలా అట్రాక్టివ్గా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డిజైన్ ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. చాలా అట్రాక్టివ్గా దీన్ని రూపొందించారు. కొంచెం రఫ్గా ప్యాటర్న్ ఇందులో మనకు కనిపిస్తుంది. సిల్వర్ గార్నిష్ ఫినిష్ అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఏసీ వెంట్స్ కూడా చాలా ప్రీమియంగా రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేస్ని కూడా రూపొందించారు. క్రాఫ్ట్మెన్షిప్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా నీట్గా దీన్ని రూపొందించారు. అండ్ అలాగే గ్లో బాక్స్ కూడా మనకు ఓకేగా చెప్పుకోవచ్చు. మంచి గ్లో బాక్స్ని ఇందులో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీ జర్నీకి మరింత ఎంటర్టైన్మెంట్ని యాడ్ చేయడం కోసం 18-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. హియర్ వి క్యాన్ సీ రేడియో కూడా ఉంది. ఫోన్ని కూడా మనం బ్లూటూత్తో పేర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలాగే యాపిల్ కార్ ప్లే కూడా ఇందులో ఉంది. అండ్ దీంతో పాటుగా మనకు వాయిస్ కమాండ్ బటన్ని కూడా ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి వాయిస్ కమాండ్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే ఫోన్ని ఒకసారి బ్లూటూత్తో పేర్ చేసుకున్న తర్వాతనే మనం వాయిస్ కమాండ్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం ఫోన్ని గనక బ్లూటూత్తో పేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి కాంటాక్ట్స్ని కూడా మనం ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు. అన్ని కార్లలో ఉన్నట్టుగానే మనం ఇక్కడ నుంచి కూడా డయల్ చేసుకోవచ్చు. నో వరీస్. ఇందులో ఉన్నటువంటి స్పీకర్స్లో మనం క్లియర్గా వినొచ్చు. అండ్ దీంతో పాటుగా మనకు ఇందులో ఉన్నటువంటి మ్యూజిక్ ట్రాక్స్ని కూడా మనం ఇందులో ఎంజాయ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్గా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం పేర్ చేసినట్లయితే మీడియాలోకి వెళ్ళినట్లయితే మరి మరి మైకంలో ముంచావే అయినా సరే ఈ బాధ బాగుందే. సో వీడియో మాత్రం ప్లే బ్యాక్ కాదు, ఓన్లీ ఇందులో ఉన్నటువంటి ఆడియో ట్రాక్స్ని మనం యూట్యూబ్ ద్వారా కూడా వినొచ్చు. అండ్ అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఆడియో ట్రాక్స్ని కూడా బ్లూటూత్తో పేర్ చేసుకున్న తర్వాత హ్యాపీగా ఇందులో వినొచ్చు. అండ్ అలాగే ఫోన్ని కూడా ఈజీగా డయల్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి స్పీకర్స్లో మనం డ్రైవింగ్కి డిస్టర్బ్ కలగకుండా మనం మాట్లాడుకోవచ్చు. సో స్పీకర్స్లో మనం మాట్లాడుకోవచ్చు. సో మొత్తానికి చూసినట్లయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఈ డిస్ప్లే అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే మీ జర్నీకి మరింత కంఫర్ట్నెస్ని అందించడం కోసం అడ్వాన్స్ ఏసీని కూడా రూపొందించారు. ఇక్కడ మనం చూడొచ్చు ఏసీకి సంబంధించినటువంటి బటన్స్ని కూడా చాలా ప్రీమియంగా రూపొందించారు. ఇక్కడ కూడా డిజైనింగ్ ఎలిమెంట్స్ని ఇక్కడ రూపొందించారు. క్రోమ్ సరౌండ్స్తో దీన్ని రూపొందించారు కాబట్టి చాలా ప్రీమియంగా క్లాస్గా ఇది మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి మీ కంఫర్ట్ని మరింత పెంచడం కోసం అడ్వాన్స్ ఏసీతో పాటుగా 18-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఇచ్చారు కాబట్టి వెరీ ఇన్ఫర్మేటివ్గా ఇందులో మనకు కనిపిస్తుంది. ఇందులో టైం కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఈ డిజైన్ అంతా కూడా చూసినట్లయితే మనకు ఒక ప్రీమియం లుక్ని ఎలివేట్ చేసేలా రూపొందించారు. ఏంటంటే ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ని ఇక్కడ రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ సిల్వర్ గార్నిష్ స్ట్రిప్ ఉన్నటువంటి అవుటర్ని రూపొందించారు కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. టీ ఆప్షనల్ వేరియంట్ ఫీచర్ కదా, ఇది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇక్కడ మనం చూడొచ్చు. రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే కూడా మనకు కనిపిస్తుంది. ఏంటంటే మాన్యువల్గా కూడా దీన్ని మార్చుకోవచ్చు కాబట్టి డ్యూయల్ పర్పస్గా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. అండ్ అలాగే గేర్ నాబ్ కూడా చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. క్రోమ్ సరౌండ్స్తో దీన్ని రూపొందించారు కాబట్టి అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ 2 వాటర్ బాటిల్స్ ఇందులో పెట్టుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ అలాగే ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేస్ కూడా మనకు కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ని కూడా ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. నైస్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ ప్లేస్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే హ్యాండ్ బ్రేక్ కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది. చాలా కంఫర్టబుల్ రీచ్లో దీన్ని రూపొందించగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. హ్యాచ్ బ్యాక్ కార్ అయినప్పటికీ కూడా డిజైనింగ్ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా ప్రీమియంగా దీంట్లో రూపొందించడంగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే అదర్ డివైజెస్ని కనెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ యూఎస్బీ పోర్ట్ని కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఆక్సిలరీ పోర్ట్ కూడా ఇందులో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీ ఫోన్ని ఛార్జింగ్ చేసుకోవడం కోసం సపరేట్ సాకెట్ని కూడా ఇచ్చారు. వెరీ గుడ్. ఇక్కడ చూసినట్లయితే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి బటన్ని ఇక్కడ రూపొందించారు. కంప్లీట్గా లాక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఫ్లాట్గా రూపొందించారు. అండ్ అలాగే వైడర్గా మనకు కనిపిస్తుంది, పెద్దగా మనకు కనిపిస్తుంది. ముగ్గురు కూడా కూర్చునే లాగా దీన్ని రూపొందించడంగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం కూర్చొని చూద్దాం కంఫర్టబుల్ ఎట్లా ఉంది, లెగ్ రూమ్ ఎట్లా ఉంది, హెడ్ రూమ్ ఎట్లా ఉంది కూడా మనకు విషయాలు తెలుస్తాయి. సో మనం చూసినట్లయితే మంచి లెగ్ రూమ్ ఇందులో రూపొందించారు. అండ్ అలాగే
బ్యూటిఫుల్ హెడ్ రూమ్ ఇందులో దొరుకుతుంది. ఏంటంటే టాల్ బాయ్ డిజైన్ ఉంది కాబట్టి కొంచెం హైట్ మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. అదర్ కాంపిటీటర్స్తో మనం కంపేర్ చేసినట్లయితే ముఖ్యంగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో వెరీ గుడ్ హెడ్ రూమ్ ఇందులో మనకు దొరుకుతుంది. మీరు 6 feet హైట్ ఉన్నా కానీ నో వరీస్, వెరీ కంఫర్టబుల్గా ఇందులో మీరు కూర్చోవచ్చు. అండ్ అలాగే సీటింగ్ సిస్టమ్ కూడా చాలా కంఫర్టబుల్గా మనకు దొరుకుతుంది. అండ్ అలాగే ఈ హెడ్ రెస్ట్లు ఏవైతే ఉన్నాయో చాలా ఫిక్స్ చేసి రూపొందించారు. ఫ్రంట్ అయినా కానివ్వండి, రియర్ సైడ్ కానివ్వండి, ఫిక్స్ చేసి రూపొందించారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ముఖ్యంగా స్పేషియస్నెస్ పరంగా దీస్ డాట్సన్ గో ఈజ్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. టెక్నికల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది 3 cylinder ఇంజన్ ఇందులో ఉంది. అండ్ అలాగే 1000 cc వర్షన్ ఫీచర్స్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఏఎంటీ ట్రాన్స్మిషన్. అండ్ అలాగే ఏఎంటీ ట్రాన్స్మిషన్ కనుక మీరు కావాలనుకుంటే కంపల్సరీగా 1000 cc తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 800 cc ఏఎంటీ ట్రాన్స్మిషన్ లేదు, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఓన్లీ పెట్రోల్ వర్షన్లో మాత్రమే ఇది డాట్సన్ గో అందుబాటులో ఉంది. 800 అండ్ అలాగే 1000 cc రెండు వర్షన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే మైలేజ్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 22 kilometers వరకు మైలేజ్ అందిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి కొంచెం తక్కువ, ఒక 1 kilometer డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అలాగే 800 cc ఒక 1 kilometer తక్కువగా ఉంటుంది. నో వరీస్. అండ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది టీ ఆప్షనల్ టాప్ ఎండ్ మోడల్ కాబట్టి 4,80,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్తో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈ వారం డాట్సన్ ప్రెజెన్స్ ట్రెండ్స్ కంప్లీట్ డీటెయిల్స్. మరిన్ని ఆటో టెక్ అప్డేట్స్తో మళ్ళీ వారం కలుసుకుందాం. అంటిల్ దాన్ దిస్ ఇస్ క్రిష్ సైనింగ్ ఆఫ్. బై బై.